ఇంకెందుకు, ఇంకెలా, ఇంకెవరితో, ఇంకెవరిని, ఇంకెవరు లేదు, ఇంకెవరో, ఇంకెక్కడ. సో ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. సో వీటిని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఇంకేంటి, ఇంకేంటి ఆర్ ఇంకేం, వాట్ ఎల్స్. ఇంకేంటి, ఇంకేమిటి, ఇలా. ఓకేనా. వాట్ ఎల్స్ అంటే ఇంకేంటి, ఇంకేమిటి. వై ఎల్స్, ఇంకెందుకు. వై ఎల్స్, ఇంకెందుకు. వేర్ ఎల్స్, ఇంకెక్కడ. వేర్ ఎల్స్, ఇంకెక్కడ. వెన్ ఎల్స్, ఇంకెప్పుడు, ఇంకెప్పుడు. హూ ఎల్స్, ఇంకెవరు, ఇంకెవరు. హౌ ఎల్స్, హౌ ఎల్స్, ఇంకెలా, ఇంకెలా. హూమ్ ఎల్స్, హూమ్ ఎల్స్, ఇంకెవరిని, ఇంకెవరిని. విత్ హూమ్ ఎల్స్, ఇంకెవరితో, ఇంకెవరితో. సమ్వన్ ఎల్స్, సమ్వన్ ఎల్స్, ఇంకెవరో, ఇంకెవరో. నో వన్ ఎల్స్, నో వన్ ఎల్స్, ఇంకెవరు కాదు, ఇంకెవరు కాదు. ఎనీవన్ ఎల్స్, ఎనీవన్ ఎల్స్, ఇంకెవరైనా, ఇంకెవరైనా. సంథింగ్ ఎల్స్, సంథింగ్ ఎల్స్, ఇంకేదో, ఇంకేదో. నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్, ఇంకేం లేదు, ఇంకేం లేదు. ఎనీథింగ్ ఎల్స్, ఎనీథింగ్ ఎల్స్, ఇంకేదైనా ఉందా, ఇంకేదైనా ఉందా. ఆర్ ఇంకేదైనా, ఇంకేదైనా. సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పక్కన ఎల్స్ అనేది యూస్ చేస్తే ఏమొస్తుంది, ఇలాంటి మీనింగ్స్ అనేవి సింపుల్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో వీటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.